వరకు మనం స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. మీన్, మోడ్, మీడియన్, గ్రూప్ డేటాకి సంబంధించి అండ్ రిలేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎక్సైజ్లోకి ఎంటర్ అయ్యాం. ఎక్సైజ్ 13.1 ఫస్ట్ సమ్. 13.1 అంతా మీన్కి సంబంధించిన సమ్స్ ఇవన్నీ. A survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses. How many houses? 20 houses in a locality. Find the mean number of plants per house. 20 houses ఉన్నాయట. ఆ 20 houses దగ్గర ప్లాంట్స్ ఇలా నాటుతున్నారు. 0 to 2 హౌస్ దగ్గర 1 ప్లాంట్, 0 to 2 ప్లాంట్స్ ఏమో ఒక హౌస్ దగ్గర, 2 to 4 ప్లాంట్స్ ఏమో 2 హౌసెస్ దగ్గర, 4 to 6 ప్లాంట్స్ ఏమో 1 హౌస్ దగ్గర ఎలా నాటుకుంటూ వెళ్తున్నారు. అయితే వీడు అడుగుతుంది ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ హౌస్. ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ హౌస్ కడదాం. ఫస్ట్ ఐ విల్ రైట్ ద క్లాస్ ఇంటర్వెల్స్. I will write the class intervals and frequency Fi and Xi. What is the class intervals? 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, and 12 to 14. This is the class intervals. What are the frequencies? 1, 2, 1, 5, 6, 2, 3. ఇందాక క్లాస్ ఇంటర్వెల్స్ అని అంటున్నాం కదా. హియర్ దిస్ ఈజ్ లోవర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. దిస్ ఈజ్ లోవర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. Xi means class marks. Class marks, another name mid value also. Mid value, mid point ఏమని అనొచ్చు. దాన్ని Xi తో డినోట్ చేస్తాం. Xi ఎలా వస్తుందంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ అంటే 0, 0 ప్లస్ 2 2, 2 బై 2 అంటే 1, 2 ప్లస్ 4 6, 6 బై 2 మీన్స్ 3. ఇవన్నీ ఇలాగా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ప్లస్ చేసి బై 2 చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ 0 ఆఫ్టర్ నెంబర్ 1 కదా, ఓకే. 2 ఆఫ్టర్ నెంబర్ 3 కదా, 4 ఆఫ్టర్ నెంబర్ 5 అలా ఈజీగా వేసుకోండి. 6 ఆఫ్టర్ నెంబర్ 7, 8 ఆఫ్టర్ నెంబర్ 9, 10 ఆఫ్టర్ నెంబర్ 11, 12 ఆఫ్టర్ నెంబర్ 13. Now next we find Fi, Xi. I choose the direct method. Why? Because frequencies and class marks are very less. చాలా చిన్నగా ఉన్నాయి, వెరీ స్మాల్, చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి I choose the direct method. 1 1s are 1, 2 3s are 6, 1 5s are 5, 5 7s are 35, 6 9s are 9 5 45, 9 6 are 54, 11 2s 22, 3 13, 3 3s are 9, 3 1s are 3 39. Sigma Fi, sum of all frequencies. సిగ్మా Fi తో డినోట్ చేస్తాం. సిగ్మా Fi మొత్తం అన్ని కలిపితే వాడే ఇచ్చాడు 20 హౌసెస్ అని, కౌంట్ చేయవసరం లేదు. 20 సిగ్మా Fi Xi ఇది కలిపితే చూడండి 30 ప్లస్ 20 50, 10 యాడ్ చేస్తున్నాను. 50 ప్లస్ 50 100, 100 ప్లస్ 30 130, 130 ప్లస్ 10 140, 140 150, 160, 160 ప్లస్ 2 162, మొత్తం టోటల్ 162 ఉన్నాయి. మీన్ ఫార్ములా, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మీన్? మీన్ x bar is equal to sigma Fi Xi by sigma Fi. I choose the direct method. Sigma Fi Xi అంటే 162 by 20, 162 by 20. మన క్యాన్సిలేషన్ ఉంటుందా? క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్, వీడు డైరెక్ట్ మెథడ్ మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. 2 టేబుల్లో 2 10s are 2 టేబుల్లో 2 8s are 16, 2 1s are 2,
ఫైనల్గా 81/10. 81/10 అంటే డినామినేటర్ 10 ఉంది, రైట్ సైడ్ నుంచి 1 డిజిట్తో పాయింట్ పెట్టుకుంటే 8.1. ఆన్సర్ ఈజ్ 8.1. Therefore the mean number of plants per house is equal to 8.1. లాస్ట్లో ఒకటి అడిగాడు మిమ్మల్ని, విచ్ మెథడ్ డిడ్ యూ యూజ్ ఫర్ ద ఫైండింగ్ ద మీన్ అండ్ వై? ఏ మెథడ్ నువ్వు చూస్ చేసుకుంటావు, ఎందుకు? ఎస్, ఐ చూస్ డైరెక్ట్ మెథడ్ బికాస్ Fi and Xi are very small. I choose the direct method to find the mean because Fi and Xi values are very స్మాల్గా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్ చేసుకున్నా. ఓకే.